ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం కోసం మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని టేకుమట్ల ఎంపీడీఓ అనిత అన్నారు. టేకుమట్ల మండలంలోని రైతు వేదికలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సరోజ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ, తహసీల్దార్ హాజరయ్యారు. మండల లెవెల్ వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. గర్భిణీలకు, మహిళలకు పోషకాలు కలిగిన ఆహారం తినడం వల్ల కలిగే లాభాల గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా బాలల హక్కుల గురించి అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా గర్భిణీలకు శ్రీమంతం, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం కోసం మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని అధికారులు సూచించారు. అనంతరం ఎంపీడీఓ, తహసీల్దార్కు అంగన్వాడీ టీచర్లు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. నా పేరు సరోజ, టేకుమట్ల సూపర్వైజర్ ఐసీడీఎస్ భూపాలపల్లి ప్రాజెక్టు. సో ఈరోజు పోషణ్ పక్వాడలో భాగంగా మండల లెవెల్లో ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాము 9వ తారీఖు నుంచి వెళ్ళి 23వ తారీఖు వరకు ప్రతి సెంటర్లోనూ, సెక్టార్ లెవెల్లోనూ ఈరోజు మండల లెవెల్లో ఈ ప్రోగ్రాంని నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఇంటిలోనూ పోషణ లోపం లేకుండా పిల్లలు కానీ తల్లులు కానీ ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం వల్ల మెయిన్గా గర్భిణీ నుంచి వెళ్ళి మొదలుకొంటే డెలివరీ అయిన తర్వాత పిల్లల 6 సంవత్సరాల వరకు వాళ్ళ సంరక్షణ చూసుకునే బాధ్యత కుటుంబ సభ్యులదే కాకుండా మా డిపార్ట్మెంట్ది కూడా ఉంటుంది. ప్రతి గర్భిణీ హాస్పిటల్ డెలివరీ కావాలి, డెలివరీ అయిన గంటలోపే మురుపాలు పట్టాలి, కేవలం తల్లిపాలు 6 నెలల వరకు ఇవ్వాలి. ఆ తర్వాత 6 నెలల తర్వాత అదనపు ఆహారం మొదలు పెట్టాలి. ఈ అదనపు ఆహారము అయిపోయిన తర్వాత 7 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు బాలమృతంతో పాటు 16 ఎగ్స్ నెలలో ఇస్తాము. ఆ బాలమృతాన్ని దాని ప్రాధాన్యత తెలుసుకొని పిల్లలకు తల్లులు బాగా చేసి పెట్టి వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడతారని ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి గర్భిణీ బాలింత అంగన్వాడీ సెంటర్లోనే వచ్చి ఫుడ్ తినాలి. వీళ్ళు ఇంటి దగ్గర నుంచి అంగన్వాడీ సెంటర్కి రావడం వల్ల వాకింగ్ అవుతుంది. ఆ వాకింగ్ ద్వారా కడుపులో ఉన్న శిశువుకి కూడా పెరుగుదల ఉంటుంది. వాళ్ళు రేపు డెలివరీ టైంలో కూడా ఈ వ్యాయామం వాళ్ళకు చాలా దోహదపడుతుంది. మనం ఈరోజు పోషణ్ పక్వాడాలో భాగంగా ఇక్కడ మండల లెవెల్లో మనం జరుపుకోవడం జరిగింది. ఇందులో ఎంఆర్ఓ గారు, నేను, అందరు అంగన్వాడీస్ మరియు గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లులు అందరూ పాల్గొనడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. మనం పోషణ లోపం లేకుండా ఉండడానికి మనం అంగన్వాడీలలో మనం అన్ని రకాలుగా అభివృద్ధి జరగడానికి గర్భిణీలకు కానీ చిన్నపిల్లల నుంచి గర్భిణీల వరకు అందరికీ కూడా మనం పోషకాహారం ఇస్తున్నాము. పాలు, గుడ్డు మరియు అన్ని ధాన్యాల పొడి, ఆహారము, పప్పు అన్ని రకాలుగా మెను డిస్ట్రిక్ట్ లెవెల్లో తయారు చేసి దానికి అనుగుణంగా ఇక్కడ అందించడం జరుగుతుంది. దానివల్ల మన మండల్లో పోషకాహార లోపంతో పిల్లలు కానీ తల్లులు కానీ లేకుండా ఉన్నారు. అందరూ న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఏమీ లేకుండా ఉండేటట్టుగా అందరిలో అవగాహన కలిగించాలని, మరియు ఇది అందరూ అంగన్వాడీ టీచర్స్ కానీ ఇప్పుడు వచ్చిన తల్లిదండ్రులు అందరూ ఇంకా మిగతా వారికి కూడా దీని ఇంపార్టెన్స్ ఏంటిదో అందరూ తెలియచెప్పాలని కోరడం జరిగింది. దీనితోని మన మండలంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఇదే ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నవి. మనం పోషకాహార లోపం లేకుండా భావితరాలకు పిల్లలని మనం అభివృద్ధి పదంలో నడవడానికి అందించాలని కోరుతున్నాం.